శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీటీఎఫ్ ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2017 సంవత్సరంలోకి మనం అడిగిడిగా జనవరి 1 మొదలైంది. ప్రపంచం మొత్తం సంబరాలతో మునిగి తేలుతున్నాం. ఈ సంవత్సరము ఎవరెవరికి ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని అందరికీ మనసులో ఒక ఆతృత. కాకపోతే ఇది మన తెలుగు సంవత్సరాది కాదు, ఆంగ్ల సంవత్సరాది. కాబట్టి సంఖ్యామాన శాస్త్రం ప్రకారం ఏ ఏ తేదీలో జన్మించిన వారికి ఎవరెవరు అధిపతులు, ఎలాంటి ఫలితాలను పొందుతారో, ఎలాంటి సూచనలతో ఈ సంవత్సరం చక్కగా ఆనందంగా గడపచ్చో ఈ వీటీఎఫ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. ఈ సంవత్సరం మీ జన్మ తేదీల ప్రకారము మీ జాతకం ఏ విధంగా ఉందో చూద్దాం. సంఖ్యాశాస్త్రం మీ యొక్క స్థితిగతులను, మీ ఆలోచన విధానాలను, మీ పద్ధతులను తెలియజేస్తుంది. మీరు కనుక 1, 10, 19, 28 తేదీలలో జన్మించారు అయితే మీరు 1వ నెంబర్ సంఖ్యకు చెందినవారు అవుతారు. ఈ సంవత్సరం అనగా 2017 సంవత్సరము 1వ నెంబర్ జాతకులకు ఏ విధంగా ఉందో ఒకసారి అవలోకనం చేద్దాం. మీరు 1, 10, 19, 28 తేదీలలో జన్మించారా అయితే మీరు 1వ సంఖ్యకు చెందినటువంటి వారు. 1వ సంఖ్యకు చెందినటువంటి వారికి రవి అధిపతి. నాయకత్వ లక్షణాలు, దర్పం, అందరూ మీ మాట వినాలనే ఆకాంక్ష, మీరు చెప్పిందే నడవాలనేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వారు మీ 1వ నెంబర్ జాతకులు. 1వ నెంబర్ జాతకులు వివాహపరమైన విషయాలకు వస్తే ఆధిపత్యం ప్రదర్శించకుండా పెద్దల సూచనలు సలహాలతో ముందుకు వెళ్ళడం వల్ల మేలు జరుగుతుంది. అధికారులకు అనుగుణంగా నడుచుకోండి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి అశ్రద్ధ చూపించద్దు. 2017 సంవత్సరము పెద్దల అనుభవజ్ఞ సూచనల మేర ముందుకు వెళ్తే లక్ష్య సాధనలో 10 అడుగులు ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది. మీరు 1వ నెంబర్ జాతకులైతే 2017 సంవత్సరం మీకు నిజంగా అదృష్టమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. పెద్దల నుండి రావాల్సినటువంటి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందుతాయి. మీ నిజాయితీ మీకు పెట్టుబడి. నీతి, నిజాయితీ, నిబద్ధత, ఈ మూడే మిమ్మల్ని విజయం వైపుగా అడుగులు వేసేలా చేస్తుంది. అదేవిధంగా మీ ప్రయత్నాలకు పెద్దల నుండి పూర్తి సహకారం అందుతుంది. కాకపోతే మీరు చేయవలసిందల్లా ఒకటే, స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన ఆలోచన ధోరణిని కలిగి ఉండి సమయాన్ని వృధా చేయకుండా మీరు పరిగెత్తితే విజయం మీ సొంతం. అదే కాకుండా పూర్తి స్థాయి ఫలితాలను పొందడానికి గోధుమలు, రాగిని, ఎర్రని వస్త్రాలను దానం చేయడము, అదేవిధంగా దేవాలయ సందర్శనం చేసినప్పుడు కానీ పూజాది కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు ఎర్రని పూలను దానం చేయండి, లేదా ఎర్రని పూలతో పూజించండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు వస్తే నేత్ర సంబంధమైనటువంటి, హృద్రోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. వీటన్నిటికి తోడు మీలో కనుక రవి కొంత వీక్ అవుతాయి అంటే 1వ నెంబర్ జాతకులకు నేమ్ నెంబర్ కానీ డెస్టినీ నెంబర్ కానీ సరిపోల్చకపోతే మీకు రవి వీక్ అవుతే తొందరగా ముఖస్థుతికి పడిపోవడం ద్వారా ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎవరైనా మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీరు నష్టపోతారనే విషయాన్ని మనసులో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ప్రణాళికతో ముందుకు వెళ్ళడం ద్వారా లక్ష్యాలను సాధించుకోవచ్చు. 2, 11, 20, 29లలో మీరు జన్మించారు అయితే మీరు 2వ సంఖ్యగా సంబంధించినటువంటి వారు. 2వ సంఖ్యకు చంద్రుడు అధిపతి. కళాత్మక రంగాలు వీటన్నిటికి కూడా చంద్రుడు ఆధిపత్యం ఉండడం, సంగీతం వాటి పట్ల మక్కువ ఉండడం, ఈ యొక్క మనం సినిమా రంగాల్లో చాలామందిని తీసుకున్నట్లయితే 2వ నెంబర్ చెందిన వారు కూడా అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు చంచల స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి ఆలోచనలు త్వరగా మార్చుకునే ఆస్కారం ఉంది. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడి ఉంటారు. అలాగని నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళు విఫలురు అవుతారని చెప్పడానికి ఆస్కారం లేదు. మంచి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాకపోతే చాలా సందర్భాలలో, చాలా విషయాలలో ఇతరులపై ఆధారపడి ఉండొచ్చు. అంటే ఉదాహరణకు తల్లి, లేదా భార్య, లేదా మిత్రుడు, ఇలాంటి వారిపై ఆధారపడి ముందుకు వెళ్ళే ఆస్కారం ఉంది. కానీ వీరిలో కనుక చంద్రుని యొక్క బలంగా ఉండి వాళ్ళ డెస్టినీ నెంబర్, నేమ్ నెంబర్ కనుక సరిపోతే మంచి నాయకత్వ లక్షణాలు, పటిష్టమైనటువంటి పనులను చేపట్టడం, లక్ష్యాల వైపుగా అడుగులు వేసే ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరం 2017 సంవత్సరం తీసుకున్నట్లయితే 2017 సంవత్సరము 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినటువంటి వారికి కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శ్రమతో కూడుకొని పనులను చేపడతారు. చివరి నిమిషంలో కానీ వారు చేపట్టినటువంటి పనులు విజయవంతం కావు. అంతేకాకుండా అధికారంలో ఉన్నటువంటి అధికారుల నుండి ఉద్యోగంలో పని ఒత్తిడి ఉంటుంది. అదేవిధంగా అధికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
తీసుకున్న నిర్ణయాలపై మరొకసారి తరచు చూసుకుంటారు. వివాహం కానటువంటి వారికి ఈ సంవత్సరము ద్వితీయార్థ భాగం బాగుంటుంది. అంటే జూలై తర్వాత కానీ వివాహం అయ్యే అవకాశాలు కనపడటం లేదు. ఒకవేళ గతంలో తీసుకున్న నిర్ణయాలకు మీరు కనుక కట్టుబడి ఉన్నట్లయితే ఫిబ్రవరి మార్చిలో వివాహం చేసుకోవడం మంచిది. ఆలస్యం చేయకపోవడం అనేది సూచన. ఉద్యోగపరమైన విషయాల్లో మీకు వచ్చిన జాబుతో ప్రస్తుతానికి తాత్కాలికంగా సంతృప్తి చెందితే సంవత్సరం చివరిలో మీకు నూతన ఉద్యోగ అవకాశాలు మళ్ళీ లభిస్తాయి. కాబట్టి ఉద్యోగాలను వదిలివేయకుండా వచ్చిన ఉద్యోగంతో సరిపెట్టుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఈ యొక్క 2-11-29లో జన్మించేటువంటి వారు, అంటే రెండో సంఖ్యగా పిలువబడేవారు, మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి బియ్యం, పాలు, పెరుగు, పంచదార మొదలైనటువంటి వాటిని వేస్ట్ చేయకండి. అదేవిధంగా వాటిని ఇతరులకు దానం చేయడం వలన మరిన్ని ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. ఎస్పెషల్లీ ఈ 2వ తేదీ జాతకులు ఆరోగ్యపరమైనటువంటి విషయాలకు వస్తే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, డయేరియా, మలబద్ధకం సంబంధమైన ఇబ్బందులతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. కావున 2వ సంఖ్యకు సంబంధించిన వారు, అనగా 2, 11, 20, 29 తేదీలలో జన్మించిన మీరు వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం ద్వారా మీ లక్ష్యాలను మీరు చేరుకునే ఆస్కారం ఉంటుంది. మీరు 3, 12, 21, 30 తేదీలలో జన్మించారా? అయితే మీరు 3వ సంఖ్యకు చెందినటువంటి వారు. 3వ నెంబర్కి అధిపతి గురుడు. గురువు అత్యంత బాధ్యత స్వీకరించేటటువంటి వ్యక్తి. పెద్దలకు పెద్దగాను, పండితులకు పండితులకు గాను, మేధావులకు మేధావులకు గాను ఉంటారు. ఒకసారి 2017 సంవత్సరం 3వ తేదీ జాతకులు ఏ విధంగా ఉంటుందని అవలోకనం చేస్తే 2017 సంవత్సరము 3వ తేదీ జాతకులకు చాలా వరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అంటే 100% లక్ష్యాల కోసం ప్రయత్నం చేస్తే 75% లక్ష్యాన్ని చేరుకునే ఆస్కారం ఉంది ఈ సంవత్సరం. దీనికి మీకు కావాల్సింది గురుభక్తి, అధికారుల నుండి పూర్తిస్థాయి సహకారం పొందినట్లయితే మీరు విజయాలను చేరుకోవడంలో ఈజీగా వెళ్తారు. ఈ సంవత్సరం వివాహం కాని వారికి అత్యంత శుభప్రదమైనటువంటి సంవత్సరం. ఖచ్చితంగా 100కు 90% మందికి ఈ 2017 సంవత్సరం వివాహం అయ్యే ఆస్కారం కలుగుతుంది. గత కొంత సంవత్సరాలుగా విదేశీ ప్రయత్నాలు పెండింగ్లో ఉన్నటువంటి వ్యక్తులకు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వీసాల కోసం ఎదురు చూసేటటువంటి వారికి వీసాలు లభిస్తాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 2017 సంవత్సరం 3వ తేదీ జాతకుల్లో కనుక పరిశీలన చేసినట్లయితే ఈ సంవత్సరము చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయి లక్ష్యాల దిశగా ముందుకు వేస్తారు. కాకపోతే మీకు స్పష్టమైన ప్రణాళిక, స్పష్టమైన ఆలోచన కలిగి ఉంటే మేలు చేస్తుంది. మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాల కోసం శనగలు, పసుపు వస్త్రాలు, లడ్డూలను దానం చేయడము, వాటిని వ్యర్థం చేయకపోవడం ద్వారా మేలు జరుగుతుంది. ముఖ్యంగా 2017 సంవత్సరం 3వ తేదీ జాతకులు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాతకం చర్మపరమైనటువంటి ఇబ్బందులు, లివర్, కిడ్నీల పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకోండి. వీటి పట్ల చక్కటి అవగాహనను పెంచుకునే దిశగా ముందుకు వెళ్ళడం మంచిది. వ్యాపార సంబంధమైన విషయాల్లో ఈ సంవత్సరము పూర్తి స్థాయి భాగస్వాములు లభిస్తారు. మీ పెట్టుబడికి సంబంధించినటువంటి లబ్ధిని పొందుతారు. మీ పెట్టుబడులు తిరిగి మీ చేతికి అందే అవకాశం ఉంటుంది. నిజంగా చెప్పాలంటే గోల్డెన్ ఇయర్ ఆఫ్ ద ఇయర్గా 2017 సంవత్సరాన్ని 3వ నెంబర్ జాతకులు చెప్పుకునే ఆస్కారం ఉంది. మీరు 4, 22, 31 తేదీలలో జన్మించారా? అయితే మీరు 4వ సంఖ్యకు సంబంధించిన వారు. 4వ సంఖ్యకు రాహు అధిపతి. 2017 సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి అవలోకనం చేస్తే 2017 సంవత్సరం మీకు విలాసవంతమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అధికారులతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్త పడండి. అధికారుల సూచనలు, సలహాలను పాటించండి. అదేవిధంగా మీ జీవిత భాగస్వామిని వెతుక్కోవడంలో మీరు ఈ సంవత్సరం సఫలమవుతారు. విలాసవంతమైన జీవితం దిశగా మీ అడుగులు పడతాయి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విలాసవంతమైన జీవితం వద్దు అనము, కానీ విలాసవంతమైన జీవితం వైపు అడుగులు వేసే దిశలో తప్పు చేయకుండా జాగ్రత్తగా మిమ్మల్ని మీరే సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా 4, 22, 31 తేదీలో జన్మించిన మీరు విలక్షణమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. మొండివారుగా ఉంటారు. మీరు తీసుకున్న నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారు. ధైర్యంగా, స్పష్టంగా ముందుకు అడుగులు వేసే అవకాశం ఉంది. 4, 13, 22, 31 తేదీలో జన్మించినటువంటి మీరు రాహు
సంబంధమైనటువంటి జాతకాన్ని కలిగి ఉంటారు. మీ జాతకం పైన, మీ ఆలోచన పైన రాహు యొక్క ప్రభావం ఉంటుంది. అంటే అన్నీ పెద్దగా ఆలోచించడం, పెద్ద పెద్ద వస్తువుల వైపు ప్రయాణించడం, పెద్ద పెద్ద లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో మీరు దిట్ట. ఈ సంవత్సరం 2017 సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సినిమా రంగంలో, సినిమా ఆటోగ్రఫీ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. గతంలో రావాల్సినటువంటి ఆర్థిక సహకారం ఈ సంవత్సరం మీకు పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. 4వ సంఖ్య జాతకులు మీరు, మీపై రాహు యొక్క ఆధిపత్యం అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొండి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తారు. కాకపోతే లక్ష్యాలను మిస్ కాకుండా మీ యొక్క మిసైల్స్ వెళ్తే లక్ష్యం విజయం మీదే. మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి మినుములు, మెరూన్ కలర్ వస్త్రాలు దానం చేయడము మంచిది. అదేవిధంగా దుర్గా సంబంధమైన స్తోత్రాలు చదవడం, దుర్గా దేవాలయాన్ని సందర్శించడం చేయడం కూడా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే హృద్రోగ సంబంధమైన విషయాలు, అంటువ్యాధుల విషయాలు, ఊపిరితిత్తుల విషయాల్లో, సుఖ వ్యాధుల సంబంధమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా మేలు జరుగుతుంది. మీరు 5, 14, 23 తేదీలలో జన్మించారా? అయితే మీరు 5వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. 5వ సంఖ్యకు అధిపతి బుధుడు. మీ ఆలోచనలు చాలా వేగంగా పాదరసం అనే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వ్యాపార సంబంధాలు నెరపడంలో, వ్యాపారపరమైనటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో మీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అతి ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు. ఓవర్ కాన్ఫిడెన్స్ కనుక మీరు గురైతే, మీ జాతకంలో మీ సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ డెసిషన్ నెంబర్కి, మీ నేమ్ నెంబర్కి కనుక సరిగా లేకపోతే, 5 కనుక బలహీనపడితే ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి విషయాలు నష్టపోయే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ముఖ్యంగా 5, 14, 23 తేదీలలో జన్మించినటువంటి వారు మీరు, ఈ వారం మీ వ్యాపారం ఇతోధికంగా వృద్ధి చెందుతుంది. నిదానంగా అభివృద్ధి పదంలోకి పరిగెడతారు. అదేవిధంగా కుటుంబపరమైన విషయాల్లో అందరితోటి సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఒకరిద్దరు మీ ఆలోచన వ్యతిరేకించడం వల్ల మీరు మనోవ్యాకులతకు చెంది ఒంటరి జీవితాన్ని గడపాలనే ఆలోచనలో మీరు పెరిగే అవకాశం ఉంది. అది మీ దగ్గర రాకుండా జాగ్రత్త పడడం, అందరితో సాంఘికంగా మెలగడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. 5, 14, 23 తేదీలో జన్మించిన 5వ సంఖ్య వారు మీరు మరిన్ని ఉన్నతమైన ఫలితాన్ని పొందడానికి ఆకుపచ్చని కూరలు, ఆకుపచ్చని వస్త్రాలు, ఆకుపచ్చని ఏవైనా దానం చేయడము, ఆకుపచ్చని వస్తువులను నష్టపరచకుండా ఉండడం ద్వారా, అదేవిధంగా హరితహారానికి మీ ఇతోధికంగా సహాయపరచడము, మొక్కలు పెంచడం, చెట్లు పెంచడం ఇలాంటివి చేయడం, చెట్లను నాశనం చేయకుండా ఉండడం ద్వారా, ప్రాణులను సరిగ్గా చూడడం ద్వారా మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలను తీసుకున్నట్లయితే ఈ సంవత్సరము నాడులు, నరాల బాధిత, మీ యొక్క ఆర్థరైటిస్ సమస్యలు, చెవి సంబంధమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఓవరాల్గా 5, 14, 23 తేదీలలో జన్మించిన మీకు 2017 సంవత్సరము సాధారణ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎక్కువగా లక్ష్యాలను పెట్టుకోకుండా 1-2 లక్ష్యాలతో కనుక ముందుకు సాగినట్లయితే చక్కటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంటుంది. 6, 15, 24 తేదీలలో జన్మించారా? మీరు 6వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు. అధిక భాగం సినిమా రంగంలో ఉండేటువంటి వారు 2 లేదా 6వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు అవుతారు. శుక్రుడు ఆధిపత్యం ఉండడం వల్ల మీలో కళాత్మక రంగాలపై, కళాత్మకమైన విషయాలలో, సంగీత సాధనాలపై, అదేవిధంగా సినిమా రంగంపై ఎక్కువగా మీకు వ్యామోహం ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా స్త్రీ సంబంధమైన విషయాల్లో తొందరగా ముందడుగు వేస్తుంటారు. ఇతరులను ఆకట్టుకోవడంలో మీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సునిశ్చితమైన విశ్లేషణ చేసే లక్ష్యాన్ని కలిగి ఉంటారు. సునిశ్చితమైన విశ్లేషణ ఆలోచన కలిగి ఉంటాయి. 6, 15, 24 సంబంధించినటువంటి వారు తీసుకున్నట్లయితే, ఈ 2017 సంవత్సరం తీసుకున్నట్లయితే కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 2017 సంవత్సరం మీకు కొంత ఇబ్బందికరమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 6, 15, 24 తేదీలలో జన్మించినటువంటి మీరు ఆశించిన ఫలితాలను పొందడంలో విఫలమయ్యే ఆస్కారం కనబడుతున్నది. అదేవిధంగా అనవసరమైన తప్పిదాలు చేయడం ద్వారా ఇతరులతో మాటపడే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అధిక భాగం శ్రమించుట, ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా గుండె, ముక్కు, తల, నరాల ఇబ్బందులు, కళ్ళు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ సంబంధమైనటువంటి ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. 6వ సంఖ్యకు సంబంధించినటువంటి మీరు ఈ సంవత్సరము
ఎక్కువగా బెబ్బర్లు, అదేవిధంగా తెల్లటి వస్త్రాలను దానం చేయడము, లక్ష్మీ దేవాలయం సందర్శన చేయడము, గోమాతకు పచ్చగడ్డి తినిపించడము మొదలైనవి చేయడం ద్వారా మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందే ఆస్కారం ఉంది. 6వ సంఖ్యకు సంబంధించినటువంటి మీరు 2017 సంవత్సరంలో సినిమా రంగంలో అత్యధికంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. భాగస్వామి ఒప్పందాలలో ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. వివాహమైనటువంటి వారు మీ జీవిత భాగస్వామితో స్పష్టతతో లేకపోతే మీ వివాహ వ్యవస్థలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. వివాహం కాని వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి మ్యాచ్ని సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారు నూతన ఉద్యోగాలకు మారకపోవడం సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు అతి కష్టం మీద ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. మీరు 7, 16, 25 తేదీలలో జన్మించారో అయితే మీరు 7వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. 7వ సంఖ్యకు అధిపతి కేతువు. మీరు మనోవైజ్ఞానిక రంగంలో దిట్టగా చెప్పొచ్చు. ఇన్స్టిట్యూషన్ పవర్ మీకు ఉంటుంది. ఊహించుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. కళలకు లోను కాకుండా బతకగలిగితే మీరు లక్ష్యాలను సాధించుకోగలుగుతారు. ఊహాజనితమైనటువంటి జీవితం గడపకుండా, నేల విడిచి సాము చేయకుండా నేలపై నడిచే ప్రయత్నం చేయడం అనేది మీకు సూచన. ముఖ్యంగా 7, 16, 25 తేదీలలో జన్మించిన మీకు 2017 సంవత్సరం ఏ విధంగా ఉందో ఒకసారి తరచి చూసుకుంటే నూతన పరిచయాలకు ఆస్కారం ఉంది. నూతన అవకాశాలను పొందుతారు. ఏప్రిల్ చివరి వారం నుంచి మీ జీవితంలో సమూలమైనటువంటి మార్పులు చోటు చేసుకునే ఆస్కారం ఉంది. శ్రమించడం ద్వారా, కష్టపడడం ద్వారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మరిన్ని ఉన్నతమైనటువంటి అవకాశాలను పొందుతారు. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మార్చి చివరి వారంలో మీకు నూతన ఉద్యోగ అవకాశాలకు మెరుగుపడతాయి. అదేవిధంగా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారికి జనవరి చివరి వారంలో వీసా మీ చేతికి రావడం, విదేశీ ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశం ఉంది. వ్యాపార రంగంలో, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు పొందుతాయి. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి పెద్దవాళ్ళతో పరిచయాలు ఉన్నప్పటికీ వారి నుండి పూర్తి స్థాయి సహకారము ఇప్పుడు అందుతుంది అప్పుడుతుంది అని ఆశలోనే ఉంటారు తప్ప అందడంలో కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఎక్కువగా శ్రమించడం ద్వారా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే 2017 సంవత్సరము 7, 16, 25లో జన్మించిన వారికి చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే మనం ముందుగా అనుకున్నట్లు నేల విడిచి సాము చేయకండి, కళల్లో విహరించకండి. కళల్లో విహరించకుండా భూమిపై నడిచడం ద్వారా మేలు జరుగుతుంది. వివాహం సంబంధమైన విషయాల్లో వివాహం కాని వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆల్రెడీ వివాహమైనటువంటి వారు జీవిత భాగస్వామికి అన్ని విషయాలు తెలియజేయడం ద్వారా మనస్పర్ధలు తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. మీరు 8, 17, 26 తేదీల్లో జన్మించారా అయితే మీ సంఖ్యకు అధిపతి శని. మీరు 8వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. చాలా వరకు ఉన్నత లక్ష్యాలను, ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు 8వ సంఖ్య సంబంధించిన వ్యక్తుల అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీకు విజయం అనేది నిలకడ మీద వస్తుంది. చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత, ఎంతో శ్రమించిన తర్వాత కానీ మీరు విజయాన్ని అందుకోలేరు. మీకు శ్రమయే దేవుడు అనే లక్ష్యంతో కనుక మీరు ముందుకు వెళ్ళినట్టయితే చాలా ఆలస్యంగానైనా చక్కటి విజయాలను సొంతం చేసుకునే అవకాశము ఈ 8, 17, 26వ తేదీలో జన్మించినటువంటి వారి 8వ సంఖ్యకు సంబంధించిన వారి జాతకాలలో ఉంటుంది. ముఖ్యంగా ఈ సంవత్సరాన్ని పరిశీలించినట్టయితే ఖచ్చితంగా మీకు ఈ సంవత్సరము గోల్డెన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. సాధ్యమైనంత వరకు అన్ని లక్ష్యాలను చేరుకుంటారు. 100% మీ కష్టానికి తగ్గ ఫలితాలను పొందుతారు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి నూతన అవకాశాలు లభించడం, వ్యాఖ్యాతలుగా, రచయితలుగా గుర్తింపు లభిస్తుంది. డైరెక్టర్, సినిమాటోగ్రఫీ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతో మీకున్న పరిచయాలు లబ్ధిగా మారే ఆస్కారం ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి, అంటే కాంపిటీషన్ పరీక్షల్లో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు విజయాలను పొందే అవకాశం ఎక్కువ శాతం ఉంది. మరింత శ్రమించడం ద్వారా మరిన్ని లక్ష్యాలను చేరుకుంటారు. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వారు సాధ్యమైనంత వరకు విదేశాలకు వెళ్ళే ఆస్కారం ఉంది. చక్కటి ఆశించిన యూనివర్సిటీలో సీట్ రావడము, చక్కటి అవకాశాలను పొందడము, నూతన ఉద్యోగాలు లభించడం లాంటివి జరుగుతుంది. ముఖ్యంగా మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందడానికి అధిక భాగం నువ్వులు, నీలం రంగం పుస్తకాలు కావచ్చు, నీలం రంగం వస్తువులను కానీ, నీలం రంగం పూలను కానీ దానం చేయడము, అదేవిధంగా సాధ్యమైనంత వరకు జంతుజాలాలను హింసించకపోవడము, పశుపక్షాదుల పట్ల దయను కలిగి ఉండడం వల్ల మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా 8వ సంఖ్య వారు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వస్తే 8వ తేదీ వారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు తీసుకోవాల్సిన
రక్తపరమైనటువంటి ఇబ్బందులు, ఉద్రోగ సమస్యలు, మానసిక శారీరకపరమైన సమస్యలు, చేతులు కాళ్ళు లాగం లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో సమయానికి భోజనం చేయడం, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మరిన్ని ఫలితాలను పొందడానికి ఆస్కారం ఉంది. మీరు 9, 18, 27 తేదీలలో జన్మించారా? అయితే మీరు 9వ సంఖ్యకు సంబంధించినటువంటి వారు. 9వ సంఖ్యకి అధిపతి కుజుడు. నాయకత్వ లక్షణాలు, పోరాట పటిమ, అందరినీ కలుపుకొని పోయే మనస్తత్వము, అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వం మీదే. చక్కటి ఫ్రెండ్స్, అధికమైనటువంటి ఫ్రెండ్స్, ఉత్సాహం కలిగి ఉండి చురుగ్గా చెలాకిగా ఉండేటువంటి మనస్తత్వం మీది ఉంటుంది. 2017 సంవత్సరము మీకు ఎలా ఉంటుందో ఒకసారి అవలోకనం చేసినట్లయితే 2017 సంవత్సరము మిశ్రమ ఫలితాలను కలిగిస్తుంది. అవకాశాలు చేతికి అందినట్లుగా ఉంటాయి. కొంత ఆలస్యం చేసిన ఆ అవకాశాన్ని చేజార్చుకునే ఆస్కారం ఉంది. కాబట్టి అవకాశం రాగానే అందిపుంచుకునే ప్రయత్నం చేయడం ద్వారా ఈ సంవత్సరం మీకు చక్కగా ఉంటుంది. అదేవిధంగా సాధ్యమైనంత వరకు మిత్రులతో పనిచేసే విషయంలో ముందే ప్రణాళిక సిద్ధం చేసుకోవడము, మధ్యవర్తిత్వాల విషయంలో జాగ్రత్తగా ఉండడము, పత్రాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండడం ద్వారా ఇబ్బందులను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే 9వ నెంబర్ జాతకులు విలువైన వస్తువులను కొనుగోలు చేసే విషయంలో నిర్ణయాలను వాయిదా వేసుకోవడం సూచన. జూలై తదుపరి మీకు మరిన్ని ఉన్నతమైన అవకాశాలు వస్తాయి. కాకపోతే శ్రమ మాత్రం అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు మీకు గతంలో రావాల్సినటువంటి మొండి బకాయిల సమయాన్ని వసూలయ్యే ఆస్కారం ఉంది. సినిమా రంగంలో ఉన్నటువంటి వారు లేదా కళాత్మకమైన రంగంలో ఉన్నటువంటి వారు మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెలలలో కొంత పనిపరంగా బిజీ అయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి ఆ సమయాల్లో సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది సూచన. 9వ నెంబర్ సంఖ్య మీదే అయినట్లయితే ఆరోగ్యపరమైన విషయాల్లో కాళ్ళు, దీర్ఘరోగాలు, వెరికోజ్ వెయిన్స్, మూత్రకోశ వ్యాధులు, గొంతు సంబంధమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అనేది సూచన. 9వ సంఖ్య జాతకులు వివాహ విషయానికి వస్తే స్త్రీ సంబంధమైన విషయాలు జాగ్రత్తగా వ్యవహరించడం, ప్రేమ వివాహాలు చేసుకునే వారు మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెద్దలు కుదిర్చిన వివాహాలు లాభదాయకంగా ఉంటాయి. చూశారు కదండి, ఇవి 2017 సంవత్సరం యొక్క సంఖ్యాశాస్త్రం ప్రకారం సంఖ్యాశాస్త్ర ఫలితాలు. వివిధ తేదీలలో జన్మించిన మీకు ఏ విధంగా ఉంటుంది, ఏమేమి చేయడం ద్వారా మరింత ఉన్నతమైన లక్ష్యాలను చేర్చుకోవచ్చు, ఏ విధంగా చేరుకోవచ్చు తెలుసుకున్నాం కదా. తిరిగి మళ్ళీ ఉగాదికి కలుద్దాము. ఉగాది రోజు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వివిధ రాశుల వారి యొక్క పూర్తి స్థాయి వివరాలను తెలుసుకుందాము. ఇది మీకు వీటీఎఫ్ వారు అందిస్తున్నటువంటి సంఖ్యాశాస్త్ర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నమస్కారం.